హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఈ వీడియో. చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో లెట్ మీ గెట్ ఇంటూ వీడియో. ఎక్కువ డ్రాక్ చేయను. ఫస్ట్ ఇంపార్టెంట్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏం కంటెంట్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అనేది ఫస్ట్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. కంటెంట్ అనేటప్పటికి డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి. ట్రావెల్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారా, లేదంటే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారా, టెక్నాలజీ రిలేటెడ్ లేకపోతే సైన్స్ రిలేటెడ్ లేకపోతే కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ పెడదాం అనుకున్నారా అనేది డిసైడ్ చేయండి ఫస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ బట్టి మీ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ అవి చూడలేదు. సో నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్ పెట్టేదాన్ని. సో కొన్ని వీడియోస్ మీరు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే కొన్ని వచ్చేటప్పటికి ట్రావెల్ వీడియోస్ పెట్టాను, కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ పెట్టాను, కొన్ని వచ్చేటప్పటికి వాట్ ఐ ఆర్డర్డ్ వర్సెస్ వాట్ ఐ గాట్ వీడియోస్ పెట్టాను ట్రెండింగ్లో ఉన్నప్పుడు, కొన్ని వచ్చేటప్పటికి కుకింగ్ వీడియోస్ పెట్టాను. దీనివల్ల మీ ఛానల్ గ్రో అవ్వదు. డిఫరెంట్ కంటెంట్స్ పెట్టకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పెడితే ఏమవుతుంది, ఛానల్ అనేది గ్రో అవ్వదు. అల్గోరిథం అనేది, యూట్యూబ్ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మీ ఛానల్ దేనికి రిలేటెడ్ అయిన కంటెంట్ అనమాట. మిస్టేక్ ఏంటంటే, డిఫరెంట్ కంటెంట్స్ పెట్టడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లో గ్రో అవ్వలేదు. హార్డ్లీ నాకు 100 వ్యూస్ 200 వ్యూస్ అట్లానే వచ్చేది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్స్ పెట్టడం వల్ల అల్గోరిథమ్స్ అనేది నా ఛానల్ని ఎక్కువ ట్రాక్ చేయలేకపోయింది. సో నాకేంటంటే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ రావడానికే నాకు ఆల్మోస్ట్ 8-9 మంత్స్ పట్టేసింది అనమాట. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు ఎందుకు అనేది. సో నేను అప్పుడు యూట్యూబ్లో నేను డిఫరెంట్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళని యూట్యూబ్ వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి నేను డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకటే వీడియోలో షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. సో మీరు నా ఛానల్ చూస్తే నేను అక్టోబర్ నుంచి, అంటే లైక్ అక్టోబర్ ఎండింగ్ ఆ టైంలో నేను కామెడీ షార్ట్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. ఓకే, సో నేను కామెడీ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వితిన్ 3-4 మంత్స్ నా ఛానల్ స్లోగా గ్రో అవుతూనే అయింది. అంటే నేను ఒకటే కంటెంట్ పెట్టుకుంటూ వచ్చాను అనమాట. అంటే నేను షార్ట్స్ మీద ఫోకస్ చేశాను అండ్ కామెడీ వీడియోస్ లైక్ ఎక్కువ కామెడీ వీడియోస్ చేయడానికే నేను ప్రిఫర్ చేసి కామెడీ కంటెంట్ షార్ట్స్ నేను క్రియేట్ చేశాను అనమాట. సో నాకు స్టార్టింగ్లో మీరు అనుకుంటారు ఎందుకు రీచ్ రావట్లేదని. మీకు రీచ్ రావట్లేదని చెప్పి వీడియోస్ అయితే ఆపద్దండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నా ఛానల్ని నేను మీ ఎదురుకుండా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. నాకు వచ్చేటప్పటికి 6.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు షార్ట్స్కి వెళ్ళి లేటెస్ట్లో పాపులర్ అనే క్లిక్ చేస్తే మీరు చూస్తారా 45K 50K 12K 13K 14K 20K వ్యూస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో ఐదర్ లాంగ్ వీడియోస్ అయినా పెట్టండి, లేదంటే షార్ట్ వీడియోస్ అయినా ఫోకస్ చేయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. సో నాకు అక్టోబర్ ఎండింగ్ నుంచి లైక్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే దసరా తర్వాత నుంచి నేను ఎవ్రీడే 5 to 6 వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. ఎట్లా పోస్ట్ చేసేదాన్ని అని కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. దాన్ని మనం స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఎట్లా స్కెడ్యూల్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఎట్లా చేశాను, నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నాకు ఎవ్రీడే 5 to 6 వీడియోస్ నాకు క్రియేట్ చేయడానికి నాకు టైం ఉండదు, రైట్. నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే వీకెండ్లో నేను ఆల్మోస్ట్ లైక్ 20 to 25 లైక్ 30 వీడియోస్ అనేది నేను క్రియేట్ చేసుకుని పెట్టుకునేదాన్ని. దాన్ని నేను ట్రావెలింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు 2 hours అట్లా పడుతుంది. అప్పుడు ఆ టైంలో నేను ఎడిటింగ్ అనేది చేసుకునేదాన్ని. అట్లా మీరు ఎప్పుడైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు కనీసం 30 to 50 వీడియోస్ మీరు యాక్ట్ చేసుకుని పెట్టేసుకోండి, సేవ్ చేసుకుని పెట్టుకోండి, ఎడిటింగ్ చేసుకుని. దానివల్ల మీకు ఏమవుతుందంటే నేను మీకు చెప్తాను ఏమవుతుంది అనేది. మీరు అదే వీడియోస్ స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయారో అప్లోడ్ చేయడం అనేది ఉంది అంటే ఆటోమేటికల్గా మీరు స్కెడ్యూల్ చేశారు కాబట్టి ఆటోమేటికల్గా వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. అది మీకు అడ్వాంటేజ్ యాక్చువల్గా, రైట్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ హ్యాష్ ట్యాగ్స్ వాడుతున్నారు, ఏ కంటెంట్కి, కామెడీ కంటెంట్కి హ్యాష్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అండ్ ట్రెండింగ్లో హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నాయో అవి పెట్టుకోండి. సెకండ్ వచ్చేటప్పటికి మీకు కేటగిరీలో మీరు కామెడీ వీడియో చేస్తున్నారా, కుకింగ్ వీడియో చేస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా అనేది కూడా మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మీరు క్లిక్ చేయాలి.
ఐదర్ ఎంటర్టైన్మెంటా కామెడీ, దాన్ని బట్టి మీ యూట్యూబ్ అనేది అల్గోరిథం అనేది మీ ఛానల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే ఎక్కువ వ్యూవర్స్కి చూపిస్తుంది. ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి నేను వీడియోస్ ఎట్లా షెడ్యూల్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను నా ఛానల్లో. సో మీరు ఇప్పుడు చూస్తే నా ఛానల్లోకి వెళ్తే అంటే మీ ఛానల్లో మీకే కనబడుతుంది. షార్ట్స్లోకి వెళ్తే మీకు కనబడుతుందో లేదో అక్కడ మీకు అన్ని షెడ్యూల్ అని కనబడుతున్నాయి, రైట్? నేను ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ తీసి ఎడిట్ చేసుకుని నేను పెట్టుకున్నాను. సో ఎట్లా చేయాలి అంటే చాలా సింపుల్. మీరు ఫస్ట్ ఈ ప్లస్ సింబల్కి వెళ్ళిన తర్వాత షార్ట్ వీడియోస్కి వెళ్తే ఏదో ఒక వీడియో మీరు సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది, మీరు పైన యాడ్ చేసుకోండి. డన్ అని కొట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు విజిబిలిటీ కనబడుతుంది. విజిబిలిటీలో మీరు క్లిక్ చేస్తే షెడ్యూల్ అని ఉంటుంది. ఆ షెడ్యూల్ దగ్గర నాకు తెలియదు మీకు కనబడుతుందో లేదో, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఆడియన్స్ నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టాను. అండ్ షెడ్యూల్ విజిబిలిటీ దగ్గర ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు కనబడుతుంది కదా, 7th నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్నా. దట్ ఈస్ హౌ మీరు ఒకవేళ మీరు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఇందాక చెప్పినట్టు మీరు ఒక్కసారి వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత షెడ్యూల్ పెట్టుకుని ఆటోమేటిక్గా హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుని వీడియో అనేది రెడీగా అప్లోడ్ చేసేసుకుంటే కరెక్ట్గా మీరు ఏ టైం అయితే వీడియో అప్లోడ్ చేద్దామో ఆ టైంలో షెడ్యూల్ చేసుకోండి, డైరెక్ట్గా వీడియో అప్లోడ్ అయిపోతుంది. మీరు అంత శ్రమ పడక్కర్లేదు. బట్ నేను ఇందాక స్టార్టింగ్లో నేను చెప్తున్నానని కాదు, బట్ మేక్ ష్యూర్ ఎవ్రీ డే 5 to 6 వీడియోస్ అంటే 5 to 6 షార్ట్స్ అనేది మీరు అప్లోడ్ చేయండి. మీకు 1 monthలో ఏంటి 500 వ్యూస్ వస్తున్నాయి, 400 వ్యూస్ వస్తున్నాయి, అసలు వ్యూస్ రావట్లేదు ఏంటి అని మాత్రం అస్సలు బాధపడద్దు. ఎందుకంటే టైం పడుతుంది. ఒక్కసారి ఒక వీడియో సడన్గా మీకు వైరల్ అయిపోతుంది అనమాట. సో అట్లానే నేను అక్టోబర్ నుంచి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కొన్ని వీడియోస్ 50K 40K 30K 20K ఇప్పుడు కొన్ని అయితే 15K 12K కూడా రీచ్ అవుతున్నాయి. సో అందుకే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో 1 month బిఫోర్ కొన్ని వీడియోస్ అనేది మీరు ఆల్రెడీ తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి అండ్ ఆల్సో ఎడిట్ చేసి పెట్టుకోండి. అండ్ సో దాట్ మీకు ఆ 1 month కంటిన్యూస్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల స్లోగా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ కొంతమందికి 2 monthsలో గ్రో అవ్వచ్చు, కొంతమందికి 3 months, కొంతమందికి 1 year కూడా అవుతుంది. సో అందుకే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా ఛానల్ వచ్చేటప్పటికి నాకు అక్టోబర్ నవంబర్ నుంచి నాకు ఎప్పుడు 400 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 6000 సబ్స్క్రైబర్స్కి వచ్చారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఒకటేసారి నాకు 1 lakh రావాలి అని నేను కోరుకోవట్లా. అలా అని చెప్పి నేను స్లోగా ఒకటి తర్వాత ఒకటి ఎవ్రీడే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడు వీడియోస్ అనేది ఆపట్లేదు. నేను ఏదో ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తూనే వెళ్తాను. మిడిల్లో ఏం చేస్తున్నానంటే నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఐదర్ లాంగ్ కానీ షార్ట్ కానీ పెడుతుంటే మీకు మానిటైజేషన్ ఏదో ఒక దాంట్లో మానిటైజేషన్ అవుతుంది. బట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ ఇమేజెస్ కానీ ఎవరైనా కంటెంట్ మాత్రం కానీ కాపీ చేయొద్దు. అలా చేస్తే మీకు ఐదర్ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా పడుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడండి, లాంగ్ వీడియో నేను కమ్యూనిటీ స్ట్రైక్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ యూట్యూబ్ ఛానల్ టు బి క్రియేటెడ్ అనమాట. అందుకే ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ వీడియో పెట్టుకోండి. నాకైతే టైం దొరకలేదు కాబట్టి నేను ఇంట్రడక్షన్ వీడియో పెట్టలేదు. సో మీరు ఇంట్రడక్షన్ వీడియో అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు పెడదాం అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూడాలి, కంటెంట్ ఏముంటుంది అంటే కుకింగ్ వీడియోస్ ఉంటాయా, లేకపోతే లైక్ కామెడీ ఉంటాయా, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయా, టెక్నాలజీ ఉంటాయా అని మీరు క్లియర్గా చెప్పండి. అండ్ దాంతోపాటు మీరు కొంతమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో కొన్ని వీడియోస్ చూస్తూ ఉండమనండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఛానల్లో మీ వీడియోస్ మీరు చూడొద్దు, అలా చూడకూడదండి. సో అది చాలా మందికి తెలియదు. అందుకే ఏంటంటే మనం అప్లోడ్ చేసిన వెంటనే మన ఛానల్కి వెళ్ళి మనం వీడియో ప్లే చేసి చూసుకుంటాము, అది చూడకూడదు. సో మీరు మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి వీడియో బాగా వచ్చిందా లేదా అనేది. అండ్ చెప్తున్నాను కదా, హ్యాష్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ కేటగిరీ, మీరు ఏం కేటగిరీ అనేది పెడుతున్నారో, కామెడీ ఎంటర్టైన్మెంట్, అది కూడా మీరు 100% మీరు దాంట్లో ఎడిట్ చేసి పెట్టాలి షార్ట్స్లో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఆ కేటగిరీస్ కింద కూడా ఇంకొక హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, అవి కూడా మీరు హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. లేటెస్ట్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. దానివల్ల మీకు తొందరగా వ్యూస్ అనేది పెరుగుతాయి, రీచ్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.